ఆర్‌జీఎన్ ఇన్ఫో ఛానల్‌కి స్వాగతం. సంసిద్ధత కార్యక్రమాల్లో భాగంగా మూడవ తరగతికి సంబంధించి నాలుగవ రోజు నిర్వహించవలసిన పాఠ్యాంశాన్ని గురించి తెలుసుకుందాం. ఈరోజు మనకు గుణింత పదాలు, ఇందులో తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం గురించి ఇచ్చారు. ఇక్కడ ఒక అభినయ గేయం ఇచ్చారు. ఈ కింది గేయాన్ని అభినయంతో పాడించండి అంటున్నారు. ముందు గేయాన్ని పాడదాం. దీపావళి వచ్చెరా సందడినే తెచ్చెరా, పిల్లలు భలే మెచ్చెరా పెద్దలకిది నచ్చెరా, సీత ప్రమిద తెచ్చెరా దీపం వెలిగించెరా, దీపాలను చూడరా వెలుగులనే నింపెరా, చిలిపి సీను వచ్చెరా చిచ్చుబుడ్డి కాల్చెరా. తర్వాత భాషా క్రీడ ఉంది. గుర్తులం గుర్తులం, గుణింతాల గుర్తులం. ఇక్కడ చూడండి, విద్యార్థులను ఎదురెదురుగా కూర్చోబెట్టి ఒక వరుసలో విద్యార్థులకు తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం గుణింత గుర్తుల కార్డులను ఇవ్వాలి. ఇంకొక వరుసలోని పిల్లలకు హల్లుల కార్డులు ఇచ్చి ప్రతి హల్లుకు గుణింత గుర్తును చేర్చి పలికించాలి. ఇలా విద్యార్థులందరిచే చేయించి పలికించాలి. కృత్యం అర్థమైంది కదా. ఒక జట్టుకేమో గుణింత గుర్తులు ఇవ్వాలి, ఇంకొక వరుసలో పిల్లలకేమో హల్లులు అంటే కా నుండి రా వరకు, బండి రా వరకు ఉన్న హల్లులు ఇవ్వాలి. ఆ అక్షరాలకు ఈ గుణింత గుర్తులను చేర్చి అక్షరాలు తయారు చేయించి పలికించాలి. తర్వాత కింది పదాలను చదవండి. కడవ, జత, కాకర, వాన, కిటికీ, జింక, కీటకం, వీణ, వనజ, మడత, మాట, జాతర, వినడం, మిఠాయి, జీతం, మీగడ. కింది గుణింత వాక్యాలను చదవండి. 1. ఈ కాయ మామిడి కాయ, ఆ తీగ బీరతీగ. తర్వాత సాధన పత్రం చదవటం, వ్యక్తపరచడం. ఇక్కడ చూడండి, ఇటువైపు పదాలు ఇచ్చారు, ఇటువైపు చిత్రాలు ఇచ్చారు. వాటిని మనం జత చేయాలి. వీణ, సీతాఫలం, చిలక, మామిడి. తర్వాత అక్షరాలను కలిపి పదాలు చదవండి, రాయండి. చూడండి, ఈ అక్షరాన్ని కలపాలి. పాత, పాట, పాప, పార. ఇటువైపు చూడండి, సీత, సీమ, సీస, సీసం. తర్వాత గళ్ళలోని అక్షరాల ఆధారంగా పదాలు రాయండి. ఇక్కడ మనకు గళ్ళలో కొన్ని అక్షరాలు ఇచ్చారు చూడండి. మీ, డ, త, హ, ర, క, కి, రం, ప, చీ, మ, తి. ఈ అక్షరాలతో మనం పదాలు రాయాలి. మిడత, మిరప, కాకి, చీమ, హారం, కాడ, కారం, చీర. ఇలాంటి పదాలు రాయవచ్చు. తర్వాత కింది ఖాళీలను సరైన అక్షరాలతో పూరించండి. ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చారు మనకు చూడండి. ని, మీ, మా, ఈ, గ, వి, లి, ది. ఈ ఖాళీలలో ఇక్కడున్న అక్షరాల్లో ఏదో ఒక అక్షరాన్ని చేర్చి ఒక అర్థవంతమైన పదాన్ని తయారు చేయాలి. చూడండి, పిడికి లి, పిడికిలి, మీగడ, మిఠాయి, విమానం, ధరణి, దీపం, జీవితం, తలగడ. తర్వాత ఉక్త లేఖనం. మనకు ప్రతిరోజు ఉక్త లేఖనం ఇస్తారు. ఉక్త లేఖనం అంటే ఉపాధ్యాయులు చెప్పే డిక్టేషన్ అన్నమాట. ఆ రోజు జరిగిన పాఠ్యాంశం నుండి కొన్ని పదాలు డిక్టేషన్ చెప్తారు, అవి మీరు ఇక్కడ రాయాలి.